హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది అభ్యర్థులు అయితే బాధపడుతున్నారనమాట. చాలామంది కామెంట్స్లో అయితే తెలుపుతున్నారు. సో ప్రభుత్వం అనేది ప్రాపర్గా అయితే అస్సలు ప్రాసెస్ అనేది చేయట్లేదని అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే కూడాను చాలామంది అభ్యర్థులకి ప్రింట్ అప్లికేషన్ అనేది ఎనేబుల్ కావడం అయితే జరిగింది. సో మళ్ళీ కూడా డిసేబుల్ కావడం అయితే జరిగింది. సో ఎనేబుల్ అయినప్పుడు కొంతమంది అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో అంటే మనకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, మొత్తం కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో మళ్ళీ అది డిసేబుల్ అయితే అయిపోయింది. ఈ విషయం పక్కన పెట్టినట్లయితే రీసెంట్గా మనకు మళ్ళీ చూసుకున్నట్లయితే సెకండ్ డాక్యుమెంట్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేశారు. అంటే సెకండ్ వెరిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళకైతే సో లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద అయితే గమనించండి. సో ఇవాళ న్యూస్ పేపర్ అప్డేట్లో రావడం అయితే జరిగింది. ఇకపోతే చాలామంది అయితే అడుగుతున్నారు, సెలక్షన్ లిస్ట్ అనేది మెయిన్గా జాబ్స్ వస్తున్నాయి అనేది సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే చాలామంది అయితే అడిగారు. సో దానిపైన కూడా ఈ న్యూస్ పేపర్ అప్డేట్లో అయితే వచ్చిందండి. సో మొత్తం కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాతే మీరైతే సో కింద కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. టీం అందరూ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రిప్లైస్ అయితే ఇస్తున్నారనమాట. ఇకపోతే ముందుగా చెప్పుకోవాలంటే మనకు పీజీటీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీకి సంబంధించి సో లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఎవరైతే అభ్యర్థులు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళకి లిస్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవాళ అయితే వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఉందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సో ప్రతి ఒక్క జిల్లాలో అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ కూడా ప్రాసెస్ అనేవి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో అయితే చూసేసాం. ఇకపోతే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. ఇవాళ న్యూస్ పేపర్ అప్డేట్లో చూసుకున్నట్లయితే మెగా డిఎస్సిలో 15,340 మందికి కాల్ లెటర్లు అని అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో మీరు దీని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపాల్సింది. ఎందుకంటే సో వాళ్ళైతే ఈ విధంగా అయితే అప్డేట్ ఇచ్చేశారు, కానీ అంతమందికి అయితే రిలీజ్ చేశారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీకి ఎస్పెషలీ చూసుకున్నట్లయితే బీసీ క్యాస్ట్ వాళ్ళకైతే చాలామందికి అయితే అస్సలు ఏమాత్రం కానీ అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఉన్నప్పటికీ కూడా ఏం రాలేదని అయితే బాధపడుతున్నారు. మీరు కనుక బీసీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇకపోతే మనకు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరిగింది కదా. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించండి, మీకు చూపిస్తున్నా కదా 600 మంది అయితే సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యే పరిస్థితులు అయితే కనపడుతున్నాయన్నమాట. ఆ సీట్లు మొత్తం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో మొత్తానికి ముందరికైతే మళ్ళీ యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక సర్టిఫికేట్ లేకపోయినా కానీ మీకు ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్డేట్ అయితే అందరికీ తెలిసిన విషయమే. సో న్యూస్ పేపర్లో కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇక్కడైతే గమనించండి లెఫ్ట్ సైడ్కి మిగిలిపోనున్న పోస్టులు. సో చూడండి, మీరే గమనించండి. సో అందరికీ కూడా వాళ్ళు పోస్ట్ అనేటివి అయితే రిలీజ్ చేయలేదు, మిగిలిపోనున్న. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీకి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది, ఎస్సీకి సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అది కూడా అందరికీ అభ్యర్థులకైతే రిలీజ్ అయితే చేయలేదన్నమాట. సో ఈ కారణంగా చూసుకున్నట్లయితే వాళ్ళ అంచనా అనేది రిలీజ్ చేశారనమాట, మిగిలిపోతున్న సీట్లు అన్న దానిపైన అయితే. ఇకపోతే చాలా మందిలో డౌట్ అయితే ఉంది, ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది సార్ అని అయితే చాలామంది చెప్తున్నారు. సో సెలెక్టెడ్ లిస్ట్ అనేది త్వరలో రిలీజ్ చేస్తారనే దానిపైన అయితే ఇక్కడైతే రైట్ సైడ్కి అయితే గమనించండి, ఇక్కడైతే అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇకపోతే మనకు సో కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేటివి, కట్ ఆఫ్ మార్క్స్ అనేటివి రావడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి.